భారత్ పాక్ ఉద్రిక్తతలు చల్లారినట్లే చల్లారి మళ్లీ వేడెక్కుతున్నాయి. అమెరికా మరికొన్ని దేశాల దౌత్యంతో రెండు దేశాల అంగీకారంతో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ స్థాయిలో రెండు దేశాల అధికారుల మధ్య చర్చలు ఫలించాయి. కాసేపటికే పాకిస్తాన్ మళ్లీ దాడులకు తెగబడింది. సరిహద్దులోని పలు ప్రాంతాలపైకి డ్రోన్లు ప్రయోగించింది. మన సైన్యం వాటిని సమర్థంగా నిలువరించింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ సాయంత్రం 6 గంటల సమయంలో కాల్పుల విరమణపై ప్రకటన చేశారు. రెండు దేశాలు శాంతికి అంగీకరించాయని అంతకుముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఇక ఒప్పందం ప్రకారం భూతల, గగనతల, సాగర జిల్లాల్లో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను రెండు దేశాలు నిలిపివేస్తాయి. దీనికి పాకిస్తాన్ బేషరతుగా అంగీకరించిందని మిశ్రీ తెలిపారు. ఇక రెండు దేశాల డీజీఎంఓలు శనివారం సాయంత్రం 3 గంటల 35 నిమిషాల సమయంలో నేరుగా మాట్లాడుకున్నారు. రెండు వైపులా అన్ని రకాల సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించారు. For the last few hours, there have been repeated violations of the understanding arrived at earlier this evening between the Directors General of Military Operations of India and Pakistan. This is a breach of the understanding arrived at earlier today. The armed forces are giving an adequate and appropriate response to these violations, and we take very, very serious notice of these violations. We call upon Pakistan to take appropriate steps to address these violations and deal with the situation with seriousness and responsibility. The armed forces are maintaining a strong vigil on the situation. They have been given instructions to deal strongly with any instances of a repetition of the violations of the borders along the international border as well as the line of control. Thank you. మళ్లీ వారు 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు జరుపుతారు అని వివరించారు. సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎలాంటి ముందస్తు తదుపరి షరతులు లేకుండా ఇతర అంశాలతో ముడిపెట్టకుండా పాక్ అంగీకారం తెలిపిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ కూడా కాల్పుల విరమణకు ధృవీకరించారు. తాము ఎల్లప్పుడూ ఈ ప్రాంతంలో శాంతి భద్రతను కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. కాల్పుల విరమణ అమల్లోకి రాగానే సరిహద్దుల్లోని చాలా ప్రాంతాలలో బ్లాక్అవుట్ ఎత్తివేశారు. శనివారం రాత్రి మళ్లీ కాల్పుల కలకలం రేగింది. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాలలో పాకిస్తాన్ డ్రోన్లు కనిపించాయి. దీంతో గగనతల రక్షణ వ్యవస్థల్ని ఉపయోగించి వాటిని కూల్చేశారు. శ్రీనగర్ లో పలుచోట్ల పేలుళ్లు చోటు చేసుకున్నాయి. అఖ్నూర్, పింజార్, బారాముల్లా, అనంతనాగ్, బట్వారాలలో పాక్ డ్రోన్లను సైన్యం కూల్చేసింది. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక శ్రీనగర్ లో పేలుడు శబ్దాలు వినిపించడం పట్ల జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ చర్యను తీవ్రంగా ఖండించారు. పాక్ ఉల్లంఘనను కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. ఇది అత్యంత దుర్మార్గమని మండిపడింది. దీనికి పూర్తిగా పాక్ దే బాధ్యత అని, మన సైన్యం బాధ్యతాయుతంగా స్పందిస్తూ జవాబిస్తుందని పేర్కొన్నారు. పాక్ కూడా పరిస్థితిని సమీక్షించి తగిన తీవ్రతతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికింది. ఇలాంటి వాటిని బలంగా తిప్పికొట్టాలని మన సైన్యాన్ని ఆదేశించినట్లు తెలిపింది. ఇక కాల్పుల విరమణ ప్రకటన రాగానే పంజాబ్ లో బ్లాక్అవుట్ ను అధికారులు ఎత్తేశారు. ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించినట్లు వార్తలు రాగానే దానిని తిరిగి విధించారు. గుజరాత్, కాశ్మీర్, రాజస్థాన్లలో బ్లాక్అవుట్ ను కొనసాగించారు. గుజరాత్ లోని కచ్ లోనూ డ్రోన్లు కనిపించాయి. కాశ్మీర్ లోని నగ్రోటా వద్ద చోరబాట్లకు జరిగిన యత్నాన్ని కాల్పులతో సైన్యం వమ్ము చేసింది.
ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ శనివారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, త్రివిధ దళాల అధిపతులు, త్రివిధ దళపతి అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. ఇక ఉద్రిక్త పరిస్థితులపై చర్చించారు. భవిష్యత్తులో జరిగే ఎలాంటి ఉగ్రదాడినైనా యుద్ధ కవ్వింపుగానే భావిస్తామని భారత్ స్పష్టం చేసింది. దానికి ప్రతిగా ధీటుగా స్పందిస్తామని పేర్కొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సునీత, గత 4 రోజులుగా భారత్ పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్లు భారతదేశం నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్న శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. భూ సముద్ర గగనతలంలో కాల్పుల విరమణ అమల్లోకి రావాల్సి ఉండగా ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించినట్లు భారత్ అధికారికంగా ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో మనమే గెలిచామని పాకిస్తాన్ ప్రధాని గొప్పలు, అలాగే అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గంటల్లోనే గాలిలో కలిసిపోయిందనే కూడా చెప్పుకోవాలి. పాకిస్తాన్ సైన్యాలు మరోసారి భారత్ సరిహద్దుల్లో దాడులకు దిగాయి. ఈ తరుణంలో పాకిస్తాన్ కు చైనా మద్దతు ప్రకటించడంతో ఏదో జరగబోతోందనేది కూడా స్పష్టమవుతోంది. అయితే నిన్న పలు చోట్ల హై అలర్ట్ తో పాటు బ్లాక్అవుట్ డ్రిల్ కూడా నిర్వహించారు. ప్రత్యేకంగా పూణే ఎయిర్పోర్ట్ లో చెప్పాలి. ఆ పూణే ఎయిర్పోర్ట్ లో ఏంటంటే సీరం ఇన్స్టిట్యూట్ అనేది వరల్డ్ లోని అతిపెద్ద, అంటే ప్రపంచంలోనే ఉన్న వాటిల్లో ఒకటి అతిపెద్ద ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అక్కడ ఉంది. సో అక్కడ నుంచి ప్రపంచ వ్యాప్తంగా మొత్తం దాదాపు 70 నుంచి 85% ఫార్మా డ్రగ్స్ అనేటివి కూడా పూణే నుండే వెళ్తాయి, ఈ సీరం ఇన్స్టిట్యూట్ నుండే. సో నిన్న పూణే విమానాశ్రయంలో శనివారం రాత్రి అత్యవసర బ్లాక్అవుట్ డ్రిల్ చేపట్టారు. రాత్రి 8:25 నుంచి రాత్రి 8:45 వరకు యథావిధిగా అత్యవసర బ్లాక్అవుట్ డ్రిల్ నిర్వహించారు. ఈ డ్రిల్ ఉద్దేశం విద్యుత్ సరఫరా నిలిపివేయడం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో విమానాశ్రయం ఎలా స్పందించాలో పరీక్షించడమేనని అధికారులు తెలిపారు. డ్రిల్ ప్రారంభం కాగానే విమానాశ్రయంలో విద్యుత్ వ్యవస్థలు అన్ని నిలిపివేశారు. ఇక అగ్నూర్ సెక్టార్ లో కూడా సాధారణ పరిస్థితి నెలకొని ఉంది. ఎలాంటి డ్రోన్ కదలికలు లేవని అధికారులు తెలిపారు. అయితే నిన్న సర్వత్రా రాత్రి 11:30 కంటే భారతదేశం కాలమానం ప్రకారము పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఒక రకమైన జోకులు వరల్డ్ మొత్తం ఒక ది బెస్ట్ కమెడియన్ అవార్డు ఎవరికైనా ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రధానికే ఇవ్వాలి, షహబాజ్ షరీఫ్ కి. ఎందుకంటే యుద్ధంలో మనమే గెలిచాము అంటూ కూడా పాకిస్తాన్ ప్రజల్ని ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సో మనం యుద్ధంలో గెలిచామని ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక హిపోక్రటిక్, అంటే సెల్ఫ్ ప్రొక్లెయిమ్ విక్టరీ అని ఉంటారు, స్వయం ప్రకటిత రాజు అని ఎలాగా ఉంటారు. సిమిలర్ గా నిన్న షహబాజ్ షరీఫ్ కూడా అలాగే మాట్లాడారు. అంతేకాదు ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ను, అలాగే మిగతా నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ని కూడా ప్రశంసిస్తూ ఆయన నాయకత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అనడము. ఇది కాకుండా ఈ సందర్భంగా మన ఎప్పటి నుంచో 50 ఏళ్లుగా మనకు మిత్రత్వం అందిస్తున్న చైనా గురించి నేను ఇక్కడ ప్రత్యేకత చెప్పకపోతే ఈ ప్రసంగమే అనేది అసంపూర్ణంగా ఉంటుంది. ప్రత్యేక కృతజ్ఞతలు చైనా కంటూ కూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ పేర్కొనడం గమనార్హము. దీంతో పాటు ఇంకా దేశవ్యాప్తంగా నిన్న ఒక్కసారిగా, అంటే కాల్పుల విరమణ 5 గంటలకి అందరు ఇరు దేశాల ఒప్పందానికి వచ్చాయి. కానీ 9 గంటలకు ఒక్కసారి ఏమైందో పాకిస్తాన్ కి మళ్ళీ, అంటే యూజువల్ గా మనము పెద్దలు చిన్నప్పటి నుంచి ఒక సామెత చెబుతా ఉంటారు, కుక్కతోక వంకర అనేది. అంటే ఆ కుక్కతోకని ఎంత స్ట్రైట్ గా పెట్టినా అది మళ్ళీ కాసేపటికి తిరిగిన వెంటనే మళ్ళీ యథావిధిగా వంకర అవుతుంది. సో ఈ కాల్పుల విరమణ అంతర్జాతీయంగా, అంటే మనము అమెరికా గురించి కూడా చాలా సార్లు చెప్పుకున్నాం, సూపర్ మెసీ పవర్, అంటే వరల్డ్ అమెరికా తనకు తాను క్లెయిమ్ చేసుకుంటుంది, నేను పెద్దన్నను, నేను ఏ సమస్య ఉన్నా ప్రపంచంలో తీరుస్తానని. కానీ ఒక పెద్దన్న పాత్ర పోషించిన అమెరికా మాట కూడా ఇప్పుడు చెల్లుబాటు లేదు పాకిస్తాన్ ముందు అనేది చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. అసలు అమెరికా మాటకి ఏమాత్రం విలువ ఉందో అనేది కూడా పాకిస్తాన్ నిన్న చాలా స్పష్టం చేసింది. దీంతో పాటు నిన్న నగోటా
సైనిక స్థావరం వద్ద కాల్పులు జరిగాయి. సెంట్రీకి గాయమైంది. జమ్మూ ప్రాంతాల్లోనూ పాకిస్తాన్ కాల్పులకు పాల్పడింది. జమ్మూలోని నగట్రా ఆర్మీ స్థావరం పైన పాకిస్తాన్ కాల్పులు దిగడంతో కూడా మన సైన్యము గట్టిగా రిటాలియేట్ చేసింది, స్పందించింది. ఈ క్రమంలోనే భీకర కాల్పులు కూడా కొనసాగాయి. ఈ దాడిలో ఒక జవాను గాయపడినట్లు కూడా నిన్న రాత్రి అధికారులు ప్రకటించారు. ఆర్మీ స్టేషన్ సమీపంలోని అనుమానాస్పదంగా కనిపించడంతో సెంట్రీ అప్రమత్తమై కాల్పులు జరపాలని కూడా సైన్యం తెలిపింది. అమృత్సర్ లో కూడా రెడ్ అలర్ట్. ఎందుకంటే అమృత్సర్ ప్రత్యేకంగా రెడ్ అలర్ట్ గురించి మనం చెప్పాలి అంటే ఇటీవల కాలంలో మరోసారి కూడా ఖలిస్తాన్ అజిటేషన్ అనేది తెరపైకి వస్తుంది. సో పాకిస్తాన్ డెలిబరేట్ గా ఇటు పంజాబ్ లోని పఠాన్కోట్ వైమానిక స్థావరం పైనతో పాటు అమృత్సర్ పైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. ఎందుకంటే అమృత్సర్ పైన అటాక్ చేస్తే భారతదేశ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయొచ్చు, తద్వారా సిక్స్ కి దగ్గర అవ్వచ్చని ఒక ఆలోచనలో పాకిస్తాన్ ఉంది. సో అమృత్సర్ పైన ప్రత్యేక ఫోకస్ కూడా పెట్టిందని కూడా చెప్పొచ్చు. అయితే అమృత్సర్ లో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. విద్యుత్ ని కూడా పునరుద్ధరించారు. కానీ ఇంకా రెడ్ అలర్ట్ లోనే ఉన్నామని కూడా అమృత్సర్ డీసీ ఉదయం 5:24 ఈ రోజు ఉదయం ప్రకటన చేశారు. ఈ రెడ్ అలర్ట్ ను సూచిస్తూ ఇప్పుడు సైరన్లు మోగుతాయి, దయచేసి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళకండి, ఇంటి లోపల కిటికీలు బాల్కనీలకు దూరంగా ఉండండి, మాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడు మేము మీకు తెలియజేస్తాము, దయచేసి ఇది సమ్మతిని నిర్ధారించుకోండి, అయితే ఎలాంటి భయాందోళనలు వద్దు అని కూడా అమృత్సర్ డీసీ ఈ రోజు ఉదయం ప్రకటించారు. అయితే కఠినంగా స్పందించాలని సైన్యానికి భారతదేశ ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చింది. పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడడంతో ప్రస్తుత పరిస్థితిపై భారత సాయుధ దళాలు గట్టి నిఘా ఉంచాయి. అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద మరిన్ని ఉల్లంఘనలు జరిగితే కఠినంగా స్పందించాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయి. అయితే ఇక్కడ చర్చ ఏంటంటే ఈ ఒప్పందానికి పాకిస్తాన్ తూటు పొలుస్తా అంటే అంతర్జాతీయ సమాజం ఏం చేస్తుంది, ఏం మాట్లాడుతుంది అనేది సర్వత్రా ముఖ్యమైన అంశము. ఎందుకంటే భారతదేశంలో ఏది జరిగినా కూడా పశ్చిమ దేశాలు కానీ మిగతా దేశాలు ముందుకొచ్చి నీతులు బోధిస్తూ ఉంటాయి. సో మరి ఇప్పుడు పాకిస్తాన్ చేసిన వయలేషన్స్ పైన ఏ ఒక్క దేశము ఇప్పటి వరకు కూడా దీనిపైన పూర్తిగా రెస్పాండ్ అవ్వలేదు. ఆ పెద్దదంగా చెప్పే అమెరికా గాని, అయితే ప్రపంచానికి మొత్తము నీతులు అంటే తాము ఒక ప్రీచర్స్ గా భావించే యూరోపియన్ యూనియన్ గాని ఇప్పటి వరకు దీనిపైన ఎలాంటి స్పందన లేదు. ఇంకా గతంలో కదా మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చెప్పినప్పుడు యూరోపియన్లది ఒక విచిత్రమైన పరిస్థితి, తమకు సమస్య వస్తే ప్రపంచమంతా కూడా తమ సమస్య కోసమై రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటారు. కానీ వేరే మిగతా దేశాలలో ఏదైనా సమస్య ఉంటే అది తమ సమస్య కాదని భావిస్తూ ఉంటారు యూరోపియన్లని. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నట్టు ప్రస్తుతం ఇంత పెద్ద ఎస్కలేషన్ జరుగుతున్నప్పుడు యూరోపియన్ యూనియన్ లో ఒక్కరు కూడా నిన్న రాత్రి పాకిస్తాన్ ఎప్పుడైతే కాల్పుల విరమణ ఉల్లంఘించిందో కనీసం యూరోపియన్ యూనియన్ లో ఎవరు కూడా రెస్పాండ్ కాకపోవడం గమనార్హము. ది గ్రేట్ బ్రిటన్ ఎప్పుడు కూడా గొప్పగా చెబుతుంది. యునైటెడ్ కింగ్డమ్ కూడా దీనిపైన ఎలాంటి రెస్పాండ్ అవ్వకపోవడం కూడా గమనార్హము. అయితే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఆపరేషన్ డైరెక్టర్ల మధ్య వచ్చిన అవగాహన మేరకు నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల వివరణ అమల్లోకి వస్తుందని భారత్ ప్రకటించింది. అయితే ఈ ఒప్పందం నీటి మూట లేని అని కొద్ది గంటల్లోనే తేలిపోయింది. కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్ సరిహద్దుల్లో దాడులకు పాల్పడింది. అయితే గత 4 రోజులుగా కూడా యథావిధిగా ఉద్రిక్తలు ముగింపు పలగాలని కూడా ఇరు దేశాలు 5 గంటల్లోకి అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్టు భారత్ ప్రకటించింది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఇది అమల్లోకి వస్తుందని కూడా తెలిపింది. అయితే భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట mygov.in అనే ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ వచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యము ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రవేశించి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో పాకిస్తాన్ కూడా రగిలిపోతూ ప్రతిదాడులకు దిగడంతో ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్తలు పెంచాయి. అయితే నిన్న మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే
జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ అఫీషియల్ గా కూడా అంటే ఇంకా బయటికి ఇది ప్రకటన రాలేదు. ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థ కథనాలు బేస్ చేసుకొని కూడా మనం చెప్తున్నాము. 2 సెక్యూరిటీ ఆఫీసర్స్ అలాగే అమాంగ్ 7 కిల్డ్ ఇన్ పాకిస్తాన్ షెల్లింగ్ అక్రాస్ జమ్మూ. నిన్న రాత్రి జరిగిన సంఘటనలో దాదాపు 2 సెక్యూరిటీ ఆఫీసర్లు అలాగే ఈ 7 చనిపోయారనేది కూడా తెలుస్తోంది. దీంతో పాటు మోర్ దెన్ 25 పీపుల్ వర్ ఇంజర్డ్. ఇంటెన్స్ మోటార్ షెల్లింగ్ అండ్ డ్రోన్ స్ట్రైక్ బై పాకిస్తాన్ ఇన్ జమ్మూ రీజియన్ ఆన్ సాటర్డే అఫీషియల్ సెడ్ అని కూడా చెబుతున్నారు. 25 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఎందుకంటే ఈ మోటార్ షెల్లింగ్ అనేది విపరీతంగా అవడము, గతంలో కూడా అంటే పాకిస్తాన్ ఇండియా పైన భారతదేశ భద్రతా దళాల పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేక అంటే యుద్ధం చేయలేని చాతకాక సాధారణ ప్రజల్ని అంటే ఎల్ఓసి దగ్గర ఉండే నివసిస్తున్న సాధారణ పౌరుల్ని టార్గెట్ చేసుకొని దాదాపు 16 మంది సివిలియన్లను కూడా కాల్చి చంపింది. సో ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో కూడా నిన్న 25 మందికి ఇంజూర్ అయ్యారు. అలాగే 2 ఆఫీసర్లు 7 చనిపోయారు అనేది కూడా తెలుస్తోంది. చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా కూడా వాళ్ళ దగ్గరికి విజిట్ చేసి అఫెక్టెడ్ రెసిడెన్షియల్ లోకలైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా అనౌన్స్ చేశారు. అయితే నెక్స్ట్ బార్డర్ లో అయితే షెల్లింగ్ లో ఎవరైతే చనిపోయారో ఫర్దర్ గా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దానికోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. కానీ మొత్తానికి భారతదేశం సైడు అంటే పాకిస్తాన్ లో ఒక సామాన్య పౌరుడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓన్లీ టెర్రరిస్టుల క్యాంపులు అలాగే టెర్రరిస్టులనే టార్గెట్ చేస్తూ భారతదేశం దాడులు చేసింది. కానీ పాకిస్తాన్ మాత్రము మరోసారి సివిలియన్స్ ని టార్గెట్ గా చేస్తూ దాదాపు మొదట 16 మంది, తర్వాత 7 మంది, 25 మంది ఇంజూర్ అంటే దాదాపు 23 మంది సివిలియన్స్ చనిపోయారు. 23 మంది సివిలియన్స్ లో 2 ఆఫీసర్లు అలాగే మిగతా 25 మంది కూడా గాయాల పాలయ్యారు. సో ఇప్పటికైనా కూడా అంటే దేశవ్యాప్తంగా ఈ ఉద్రిక్తల నడుమ మొత్తము ఫస్ట్ టైం నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఒక ప్రభుత్వం వైపు సాధారణ ప్రజల నుండి పొలిటికల్ పార్టీస్, అపోనెంట్ పార్టీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వం వెనకాల ఉంటూ మీరు ఏది చేసినా కూడా మీకు మేము ఫుల్ సపోర్టివ్ గా ఉంటాము, మీరు చెయ్యండి, మొత్తం భారతదేశం మీతో ఉంది అంటూ కూడా ప్రభుత్వానికి ఒక ధైర్యం, ఒక స్థైర్యాన్ని ఇచ్చే స్థాయిలో కూడా సపోర్టివ్ గా ఉన్నారు. కానీ వాస్తవికంగా నిన్న సగటు భారతీయుడు నిన్న ఖచ్చితంగా ఏదో జరగబోతోంది బిగ్ అంటే నిన్న వరుస పెట్టి అటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీ నివాసాల్లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సమావేశాలు, అలాగే త్రివిధ దళాధిపతులతో సమావేశము, అలాగే విదేశాంగ మంత్రి వీళ్ళందరూ సమావేశంతో అసలు నిన్న సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బిగ్ అంటూ కూడా చర్చ జరిగింది. కానీ సగటు భారతీయుడు మాత్రం ఎప్పుడైతే సీజ్ ఫైర్ అని వచ్చే ఒప్పందానికి వచ్చారో మొత్తం భారతదేశంలోని ప్రజలు చాలా మంది కూడా నిరాశ చెందారు. ఎందుకంటే పాకిస్తాన్కి ఒక వక్ర బుద్ధికి సరైన బుద్ధి చెప్పాల్సిందే. ఎందుకంటే ఎన్నో ఏళ్లు కూడా జమ్మూ కాశ్మీర్ రక్తంతో తడిసి ఉంది. సో ఇప్పటికైనా కూడా జమ్మూ కాశ్మీర్ లో ఆపిల్ పండ్లు తినాల్సింది, అక్కడ రక్తపు టేర్లు పారుతుంది. కాశ్మీర్ వాలీలో చినాబ్ నదిలోని ఒక ప్యూర్ వాటర్ తాగాల్సింది, అక్కడ రక్తపు టేర్లు కూడాతో ఆ నది కలిసిపోయింది. సో ఇప్పటికైనా ప్రక్షాళన జరుగుతుందా, ఇది సరైన సమయము అంటూ కూడా యావత్తు దేశం కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసింది. కానీ భారతదేశం మొదటి నుంచి కూడా సమయం పాటిస్తూ ఒక దౌత్య నీతి, అలాగే ఒక రాజ్యంలో రాజు ఎలా ఉండాలి, రాజనీతి ఎలా ఉంటుందో కూడా చాలా క్లియర్ గా చూపిస్తూ వస్తుంది. కానీ పాకిస్తాన్ దీన్ని ప్రతిసారి కూడా అదనుగా అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది. దీన్ని ఐక్యరాజ్య సమితిలో అలాగే పలు అంతర్జాతీయ వేదికల్లో భారత్ పదే ప్రస్తావించింది. కానీ నిన్న మరోసారి కొన్ని గంటల్లోనే మళ్లీ కాల్పుల విరమణ ఉల్లంఘించి పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టిందని చెప్పాలి. సో మరోవైపు ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ మాత్రం చాలా క్లియర్ గా చెప్పారు, ఆ ఫోర్సెస్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది అయితే ఒక క్యూరియాసిటీ అయితే నెలకొని ఉంది. సునీత. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.